ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఉదయ్ ఆస్ట్రోవేద ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి, ఎవరిని పూజించాలో, ఎలాంటి పూజలు చేయడం వల్ల ఈ పరాభవ నామ సంవత్సరంలో మీకు సమస్త బాధలు తొలగి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదములో పుట్టిన వారు మేషరాశి వారికి గుర్తించవచ్చు. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అనగా మేషరాశి వారికి వచ్చే ఆదాయం 11 ఉంటే ఖర్చు అందులో 5 మాత్రమే. వీరి ఎదుగుదల చూసి సపోర్ట్ చేసేవారు 2 ఉంటే ఎదిగిపోతున్నాడే అని బాధపడేవారు 4 ఉంటారు. మేషరాశి వారికి ఆకస్మికంగా గృహము, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం వలన లాభం కలుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మేషరాశి విద్యార్థులు ఉన్నత విద్యాయోగం కలిగి ఉంటారు. పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులచే ప్రశంసలు పొందుతారు. ఈ సంవత్సరం వీరికి శాలరీలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మంచి లాభంగా ఉన్నది. నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న కలహాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంట బాగా పండినా రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల మిక్కిలి జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువలన ప్రయాణ సమయంలో జాగ్రత్త అవసరం. ఇక మేషరాశి స్త్రీ విషయానికి వస్తే మేషరాశి స్త్రీలు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడతారు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరికి స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. మొత్తం మీద శని వ్యయంలో ఉన్న కారణం చేత మేషరాశి వారికి మంచి కంటే చెడు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. దానికి గాను మేషరాశి వారు ప్రతిరోజు శివారాధన చేయాలి. రుద్రాభిషేకం, ఆంజనేయ ఆరాధన, సప్త శనివారాల వ్రతం చేసుకోవడం చాలా మంచిది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాలలో పుట్టిన వారు వృషభ రాశి వారిగా గుర్తించవచ్చు. వృషభ రాశికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇక్కడ మీరు అడగచ్చు, ఆదాయం 5 రూపాయలు ఉంటే 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతారు అని. అంటే 5 రూపాయలు సంపాదించి ఖర్చు పెట్టేటప్పుడు మిగిలిన 9 రూపాయలు తన సేవింగ్స్ నుంచి లేదా అప్పు తెచ్చి ఖర్చు పెడతారని అర్థం. కాబట్టి వృషభ రాశి వారు ఏదైనా ఖర్చు పెట్టాలి అనుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. ఈ సంవత్సరం వృషభ రాశి వారు స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. విలువైన వస్తువులను కొంటారు. కొన్ని విషయాలలో అపనిందల పాలవుతారు. ఇతరుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వృషభ రాశి ఉద్యోగుల విషయానికి వస్తే అధికారుల వల్ల ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అవుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక బదిలీలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు వేరొక కంపెనీకి మారుతారు. మొత్తం మీద ఉద్యోగులకు అనుకూలమే. ఇక రాజకీయ విషయానికి వస్తే అంత అనుకూలంగా ఉండదు. వ్యాపారస్తులకి బాగుంటుంది. హోల్సేల్, రీటైల్ రంగాల వారికి అనుకూలం. రియల్ ఎస్టేట్ వారికి అంతంత మాత్రమే. భాగస్వాములతో విభేదాల వల్ల విడిపోయే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి సామాన్య ఫలితాలు మాత్రమే ఈ సంవత్సరం కలుగుతాయి. శ్రమకి తగ్గ ఫలితాలు ఉంటాయి. ఆశించిన మార్పులు పొందుతారు. ఇక వ్యవసాయదారులు ఆశించినంత ఆదాయం ఉండదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేజారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణబాధలు పెరుగుతాయి. వృషభ రాశి స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మీదే పైచేయిగా ఉంటుంది. విలువైన వస్తువులు లభిస్తాయి. సంతానం వల్ల ఇబ్బందులు,
గర్భ సంబంధమైన వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. దానికి గాను వృషభ రాశి వారు శివారాధన మరియు హనుమాన్ చాలీసా పఠించాలి. దీనివల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి మిథున రాశి. ఇందులో మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాలలో పుట్టినవారు మిథున రాశి వారిగా గుర్తించాలి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశివారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ధన ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని మొదలుపెట్టినా అందులో విజయమే. నూతన గృహ నిర్మాణం లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేయడం లాంటివి చేస్తారు. మిథున రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం విలాసవంతమైన జీవితం గడుపుతారు. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఏ ప్రయత్నము చేయకుండానే ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తులు కూడా పెరుగుతాయి. ఇక మిథున రాశి వారి ఉద్యోగుల విషయానికి వస్తే వీరికి ఇది అనుకూల కాలంగా చెప్పవచ్చు. శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు ప్రమోషన్స్ లభిస్తాయి. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవ్వగలరు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకి శని బలం వల్ల ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులకి ఇది యోగకరం. ఏ వ్యాపారం చేసినా లాభాలు వస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాభసాటి అయిన సమయం ఇది. విద్యార్థులకి జ్ఞాపశక్తి పెరుగుతుంది. చదువులపై శ్రద్ధ, ఆసక్తి ఉండటంచే మంచి మార్కులు సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు నెరవేరుతాయి. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. దిగుబడి పెరిగి మంచి ఆదాయం పొందుతారు. రుణబాధ నుంచి బయటపడతారు. ఇక స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చు. అందరూ మీ మాటకే గౌరవం ఇస్తారు. భార్యాభర్తలు అన్యోన్యతతో సుఖంగా జీవిస్తారు. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి. మొత్తానికి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మంచి యోగ కాలంగా చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నప్పటికీ మీపై నరఘోష అధికంగా ఉంటుంది. అందువల్ల శనివారం నాడు నరసింహస్వామి గుడిలో తులసిమాల సమర్పించడం కానీ లేదా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయడం కానీ మంచిది. ఇక తదుపరి కర్కాటక రాశి. ఇందులో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో పుట్టినవారు కర్కాటక రాశి వారిగా గుర్తించాలి. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలరు. గౌరవ ప్రతిష్టలు పెంచుకుంటారు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. విచిత్రమైన వస్తువులు, వస్త్ర సంబంధిత ధన వ్యయం కలుగుతుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గృహమును కొనటం కానీ పాత గృహంలో మార్పులు చేయడం కానీ చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందుతారు. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేవారు అధికారుల గుర్తింపు పొంది ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక రాజకీయ నాయకులకి మంచి కాలంగా చెప్పవచ్చు. ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులకి లాభదాయకమైన కాలం. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ అండ్ రీటైల్ రంగాల వారికి యోగం. షేర్ మార్కెట్లో ఉన్న వారికి గత సంవత్సరం కంటే బాగుంటుంది. విద్యార్థులకి గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో పాస్ అవుతారు. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు. చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. ఇక వ్యవసాయదారులు మంచి ఆదాయం పొందగలరు. రుణాలు తీరుస్తారు. గత సంవత్సరం కన్నా అధిక లాభాలు పొందుతారు. ఇక స్త్రీల విషయానికి వస్తే వీరికి పుట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. కుటుంబంలో అందరూ మీ మాట గౌరవం ఇస్తారు. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్తో సుఖమైన జీవితం పొందుతారు. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ అయ్యే అవకాశాలుంటాయి. పుత్ర సంతాన ప్రాప్తి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ అందరికీ మీపై ఈర్ష్య, ద్వేషం, నరఘోష ఎక్కువగా ఉంటుంది. అందువల్ల
దుర్గా సప్తశ్లోకి పారాయణం ప్రతిరోజు 11 సార్లు చేయడం అనేది మంచిది. ఇంకా తదుపరి సింహరాశి. ఇందులో మక 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర 1వ పాదంలో పుట్టిన వారు సింహరాశి వారిగా గుర్తించాలి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారు ఈ సంవత్సరం ప్రతిరోజు ఒక పోరాటంలా గడపాల్సిందే. శారీరకంగా, మానసికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ప్రారంభంలో అంత అనుకూలత కనపడకపోయినా సంవత్సర మధ్యకాలం నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల ధన నష్టం, చోర భయం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే అంత అనుకూలంగా లేదు. గవర్నమెంట్ ఉద్యోగులకి దూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. అధికారుల చేత నిందల పాలవుతారు. పర్మనెంట్ కాని ఉద్యోగులకి ఈ సంవత్సరం కూడా నిరాశ మిగులుతుంది. రాజకీయ నాయకులకి గడ్డు కాలంగా చెప్పవచ్చు. వ్యాపారులకి మిశ్రమంగా ఉండును. ఆశించినంత లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు కూడా రావు. సిమెంటు, ఇసుక, ఇనుము మొదలగు గృహ సంబంధిత వ్యాపారులకు అనుకూలం. బంగారం, వెండి వ్యాపారులకు నష్టాలు మాత్రమే మిగులుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి అంత అనుకూలంగా ఉండదు. చదువుపై శ్రద్ధ ఉండదు. ఇతర వ్యాపకాల వల్ల పరీక్షలలో ఉన్నత మార్కులు పొందలేరు. వ్యవసాయదారులు కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. పంట వేయకపోవడం మంచిది. ఇక స్త్రీల విషయానికి వస్తే అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య మాట పెరిగి విరోధాలు వస్తాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్, డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పవు. అందువలన ఈ సింహరాశి వారు మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. ప్రతిరోజు పంచాక్షరి మంత్ర జపం చేయండి. తదుపరి కన్యారాశి. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాలలో పుట్టిన వారు కన్యారాశి వారిగా గుర్తించాలి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. రావలసిన బాకీలు చేతికి అందవు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. సొంత పనుల కంటే పైవారి పనులలోనే శ్రద్ధ ఎక్కువ. మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా మారతారు. పుణ్యక్షేత్ర సంచారం, ప్రయాణాలలో ఒత్తిడి ఈ సంవత్సరం మీరు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు సాఫీగా జీవనం సాగిస్తారు. అధికారుల మన్నలను పొందుతారు. కానీ ప్రమోషన్స్ మాత్రం రావు. వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేటు సెక్టారులో పనిచేసే వారికి యజమానులు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకి గురుబలం బాగా ఉండడం చేత అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించుట వల్ల ప్రజలలో గుర్తింపు వస్తుంది. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకి బాగానే ఉంది. ఆశించినంత మేర లాభాలు వస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి లాభాలు, కాంట్రాక్టుదారులకి అనుకూలంగా చెప్పవచ్చు. వెండి, బంగారు వ్యాపారస్తులకి లాభం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకి చదువుపై శ్రద్ధ ఉండును. ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట సీట్లను పొందుతారు. ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రుణాలు చేయక తప్పదు. కానీ కోళ్ల ఫారం వారికి బాగుంటుంది. ఇక స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య అవగాహన, కుటుంబంలో అందరితోనూ సఖ్యత అనేది ఉంటుంది. గర్భ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ, ప్రథమార్థంలో అయితే పుత్ర సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు. దానికి గాను కన్యారాశి వారు దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం, శివాలయ ప్రదక్షిణలు చేయడం మంచిది. ఇక తదుపరి తులారాశి. ఇందులో చిత్త 3, 4 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాలలో పుట్టిన వారు తులారాశి వారిగా గుర్తించాలి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3.
ఇక తులారాశి వారికి ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు. గతంలో సాధించలేని పనులెన్నో ఈ సంవత్సరం సాధించగలుగుతారు. రావలసిన సొమ్ములు ఈ సంవత్సరం మీకు వస్తాయి. ఒక్కో సమయాన ఆదాయంకు మించిన ఖర్చులు మీరు చేయవలసి వస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగంగానే ఉంది. అధికారుల నుంచి అనుగ్రహం పొందుతారు. ప్రమోషన్స్, బదిలీలు మీకు కావలసినట్లుగా పొందగలుగుతారు. నిరుద్యోగులు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాలు పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారు ఖచ్చితంగా పర్మనెంట్ అవుతారు. ఇక రాజకీయ విషయానికి వస్తే రాజకీయ నాయకులకి మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరికి లాభదాయకంగా ఉంది. ఆశించిన మేర లాభాలు వస్తాయి. హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారస్తులకి ఇది అనుకూలం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలంగా ఉంది. బంగారం, వెండి వ్యాపారస్తులకు కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంట్రన్స్ పరీక్ష వ్రాయువారు మంచి ర్యాంకులను కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు. వ్యవసాయదారులకి పంట దిగుబడి బాగుండటచే ఆదాయం బాగుంటుంది. కోళ్లఫారం వారికి విశేషంగా లాభిస్తుంది. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మంచి కాలం. ఇక స్త్రీలకు ఈ సంవత్సరం ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పలేరు. విలువైన ఆభరణాలు లభించే అవకాశాలున్నాయి. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి. అలాగే వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు అనుకూలంగా ఉన్నప్పటికీ మీపై నరఘోష ఉండటం చేత హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల మీకు అనుకూల సమయం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో పుట్టిన వారు వృశ్చిక రాశి వారిగా చెప్పవచ్చు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా చెప్పవచ్చు. ఇంకా ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని రంగాలలో జయం, అధికారుల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. జీవనం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నట్టు ఉంటుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడం, స్థిరాస్తి వృద్ధి చేసుకోవడం ఈ సంవత్సరం వీరు చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులతో జయం, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేసేవారు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, ఒక్కోసారి కొంతమంది సస్పెండ్ చేయబడతారు. ప్రైవేట్ సంస్థలలో పనిచేయ వారికి కొంత పర్వాలేదని చెప్పచ్చు. కోర్టు కేసులలో కూడా ఇరుక్కునే అవకాశాలు ఉంది. ఇక రాజకీయ నాయకులకు గురుబలం వల్ల ప్రజలలో విశ్వాసం పొందగలుగుతారు. ఈ సంవత్సరం వ్యాపారులకు అంతంత మాత్రమే అని చెప్పచ్చు. అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు పొందలేరు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకి అనుకూలం. ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు. పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే వ్యవసాయదారులకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఇక ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. సంఘంలో మీ పేరు బాగుంటుంది. గర్భిణీ స్త్రీలకు గురుబలం వల్ల ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల రాహు ప్రభావం కొంత తగ్గి కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య కవచ స్తోత్ర పారాయణం చేయడం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి. ఇందులో మూల 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదంలో పుట్టిన వారు ధనస్సు రాశి వారిగా గుర్తించాలి. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఇక ఈ రాశి వారికి పుణ్యక్షేత్ర సందర్శనం చేయగలుగుతారు. బంధుమిత్రుల ఆదరణ బాగా పెరుగుతుంది.
సంఘంలో మంచి స్థానం లభిస్తుంది. స్వవిషయాలలో కంటే ఇతరుల విషయాలలో వీరికి శ్రద్ధ ఎక్కువ. ఈ సంవత్సరం ఉద్యోగులకి అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఇక నిరుద్యోగులకి ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు మంచి గుర్తింపును పొందుతారు. ఆదాయం కొరకు ఇతర కంపెనీలకు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ విషయానికి వస్తే రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా చెప్పొచ్చు. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఇక వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ సంవత్సరం గురుబలం బాగుంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. విదేశీ చదువులు లాభిస్తాయి. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలమని చెప్పొచ్చు. 2 పంటలు మంచి దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. రుణాలు తీరిపోతాయి. ఇక స్త్రీలకు ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు లభిస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. కానీ మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషంలో ఖర్చు అయిపోతుంది. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులు గురుడు రాహు వల్ల శనిగ్రహ ప్రభావం అంతగా ఉండదు. కానీ కొంతమేర జాగ్రత్త మాత్రం అవసరం. కావున ధనస్సు రాశి వారు ఓం కేం కేతవేన్ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాలలో పుట్టిన వారు మకర రాశి వారిగా గుర్తించవచ్చు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారినైనా లొంగ తీసుకోగలుగుతారు. ఆదాయం బహుముఖాలుగా వీరి చేతికి అందుతుంది. అన్ని రంగాల వారికి యోగ్య కాలమని చెప్పవచ్చు. స్థిరాస్తులు కొంత కొనగలుగుతారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంతాలకు బదిలీలను పొందుతారు. ద్వితీయార్థంలో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి ద్వితీయార్థంలో మంచి జీతాలతో మరొక కంపెనీకి మారుతారు. నిరుద్యోగులకు సెప్టెంబర్ తదుపరి ఉద్యోగాదులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ విషయానికి వస్తే రాజకీయ నాయకులకి ప్రతి విషయంలోనూ మీ మాటే పైచేయిగా ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఇక వ్యాపారులకు ఈ సంవత్సరం ఆశించినంత మేరకు లాభాలు లభించవు. బంగారం, వెండి వ్యాపారులకు ఆగస్టు వరకు అంత బాగోదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి కాలం, రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. ఇంకా విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేని కారణంగా చదువులపై శ్రద్ధ ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ప్రథమార్థంలో పరీక్షలు బాగుగా రాయలేరు. ఎంట్రన్స్ పరీక్షలు ప్రథమార్థంలోనే రావడం వల్ల సరైన ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట సీట్లను పొందలేరు. ఇక వ్యవసాయదారులు సెప్టెంబర్ నుంచి అనుకూల వాతావరణం, రుణాల నుండి విముక్తి లగుతారు. కోళ్ల ఫారం వారికి లాభసాటిగా ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో మీపై గౌరవభావం పెరుగుతుంది. ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నను తదుపరి పరిష్కారమై సౌఖ్యమైన జీవితం లభిస్తుంది. సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు సాంఘికంగా, మానసికంగా ఉన్నత స్థితి ఈ సంవత్సరం లభిస్తుంది. ఇక అందుకుగాను ఈ రాశి వారు రాహువుకి జపము, హోమము చేయించుకోవడం ఈ సంవత్సరం మంచిది. తదుపరి కుంభరాశి. ఇందులో ధనిష్ట 3, 4 పాదాల వారు, శతభిష 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో పుట్టిన వారు కుంభరాశి వారిగా గుర్తించాలి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. దైవ ధ్యానం చేయడం ఈ సంవత్సరం వీరికి మంచిది. కానీ ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు మాత్రం ఈ రాశి వారికి తప్పవు. మీ ఆరోగ్యం చక్కగా చూసుకోవాలను. ఎంత కష్టపడి సంపాదించినా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు
అనుకూలమైన కాలం. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, శ్రమకు తగిన ఫలం, అధికారుల నుంచి అనుగ్రహం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలలో ఉన్నవారికి గడ్డు కాలంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఆగస్టులోపే ఉద్యోగాలు రావాలి, దాని తర్వాత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. రాజకీయ నాయకులకు ఇది గడ్డు కాలం, అంతా వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారులకి బాగుంటుంది, అన్ని రకాల వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ మూలక ఇబ్బందులు, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. వెండి, బంగారు వ్యాపారస్తులకు విపరీత నష్టాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభం. విద్యార్థులకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. విదేశాలలో చదువు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం కోరిన కోరికలు తీరుతాయి. వ్యవసాయదారులకి జీవనం సాఫీగా గడిచిపోతుంది. గిట్టుబాటు ధరలు లభించడం చేత రుణం మొత్తం తీరుస్తారు. ఇక ఈ రాశి స్త్రీలకు సంతాన సౌఖ్యం, జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. నూతన ఆభరణాలు కొనగలుగుతారు. విలువైన వస్తువులు ఏదైనా పోగొట్టుకునే అవకాశాలుంటాయి. దొంగల వల్ల భయం ఉంటుంది. స్త్రీ సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలం. తదుపరి ఊహించని సమస్యలు, జీవితంలో మరిచిపోలేని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఈ రాశి వారు 7 శనివారాల వ్రతం చేసుకోవడం లేదా శనివారాలు విష్ణాలయాలకి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం అనేది ఉత్తమమైన పరిష్కారం. ఇక చివరిగా మీనరాశి. ఇందులో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశి వారిగా గుర్తిస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనాదాయం అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలోనే మాయమైపోతుంది. శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. ఔషధ సేవనాలు ఎక్కువగా చేస్తారు. నరఘోష వీరికి ఎక్కువగా ఉంటుంది. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించి చివరికి ఆర్థిక చికాకులు పడతారు. సంతాన సౌఖ్యం కలుగుతుంది. కొన్ని సందర్భాలలో శత్రువులే మిత్రులు అవుతారు. పుణ్యక్షేత్రాది దివ్య దర్శనాలు చేయడం చేత కొంత మనశ్శాంతి చేకూరుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా చెప్పవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు. పై అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్లు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయే వారికి యజమానుల మన్ననలు పొంది సర్వీసుతో సంబంధం లేకుండా పదోన్నతులు పొందుతారు. ఇక రాజకీయ నాయకులకి మంచి కాలం. ప్రజలలో అభిమానాలను సంపాదించగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా యోగదాయకమైన సమయంగా చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా రాణిస్తారు. విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండడం చేత జ్ఞాపక శక్తి, చదువుపై శ్రద్ధ ఇవన్నీ బాగా పెరుగుతాయి. మంచి మార్కులతో ఉత్తీర్ణులై అందరి మన్ననలు పొందుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులు, కోరిన సీట్లను పొంది అందరి చేత మన్ననలను పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి పెరిగి మంచి ధర వచ్చుడిచే రుణ విముక్తులవుతారు. ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు. బంధువులందరూ మీ సలహాలు తీసుకుంటారు. నూతన వస్త్ర ప్రాప్తి, స్థిరాస్తులు ఏర్పడతాయి. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఒక రకంగా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. కానీ ఈ రాశి వారు శనివారం నాడు శనికి తైలాభిషేకం, హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణం చేయడం అనేది అత్యంత శుభకరం. ఇక ఆఖరిగా 12 రాశుల వారు నేను చెప్పిన విధంగా పరిహారాలను పాటించి ఈ పరాభవ నామ సంవత్సరంలో అదృష్టాలని, కీర్తి ప్రఖ్యాతులను పొందుతారని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి. ధన్యవాదాలు.